వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ఆరోగ్యంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, జనసేన నేత చిలక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. దివ్యల మాధురి పెద్ద కుమార్తె వాణి శారీ ఫంక్షన్ హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ ఫంక్షన్ లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి జంట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఓ బాలీవుడ్ సాంగ్ కు దువ్వాడ శ్రీనివాస్, మాధురి స్టేజ్ పై దుమ్ము రేపే స్టెప్పులేశారు. చుట్టూ పబ్లిక్ ఉన్నారనే విషయాన్ని పట్టించుకోకుండా ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ డాన్సులు మైమరిచిపోయారు. తెల్లవారుజాము నుండి చెరుకుపల్లి మండలంలోని పలు గ్రామాలలో వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. వర్షాలకు చెరుకుపల్లి మండలంలోని రహదారుల్లో నీరు నిలిచిపోయింది. జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రాజమండ్రి నగరంలో ఆర్ట్స్ కాలేజీ గ్రాండ్ ట్రక్ రోడ్డు వద్ద 17వ రోజు యోగాంధ్ర కార్యక్రమం జాయింట్ కలెక్టర్ చినరాముడు సారథ్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 6:30 నుంచి 7:30 వరకు అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది ప్రజలకు యోగాపై అవగాహన కల్పించి అనేక యోగాసనాలు చేశారు. వ్యాపారవేత్తలు, వ్యాపారులు అందరూ ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలన్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడులో తెల్లవారుజామున మినీ లారీలో తరలిస్తున్న 20 బస్తాల రేషన్ బియ్యాన్ని అందిన సమాచారం మేరకు ప్రతిపాడు పోలీసులు పట్టుకున్నారు. 50 కిలోల చొప్పున 20 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. వట్టి చెరుకూరు మండలం పల్లపాడు నుంచి పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైపు వెళ్తుండగా ఎస్ఐ నాగేంద్ర మీడియాకు తెలిపారు. కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడతామని ఎస్ఐ వెల్లడించారు. ఏలూరు నగరంలోని స్థానిక 19వ డివిజన్ సుందరయ్య కాలనీలో ఎమ్మెల్యే బడేటి చంటి పర్యటించారు. ఈ సందర్భంగా నూతన నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బొబ్బిలి మున్సిపల్ వైస్ చైర్మన్ పర్సన్ రమాదేవిపై అవిశ్వాస తీర్మానాన్ని టీడీపీ నెగ్గింది. అవిశ్వాస తీర్మాన పరీక్షకు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి 21 మంది కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సభ్యుడు బేబీ నాయన హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి 22 మంది అనుకూలంగా ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గినట్లు రామ్మోహన్ రావు ప్రకటించారు. కావలి నియోజకవర్గం బోగోలు మండలం అల్లమడుగు పంచాయతీ కడనూతల గ్రామంలో దారుణ ఘటన జరిగింది. వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో టీడీపీ నేత సురేంద్ర తీవ్రంగా గాయపడ్డారు. అతనిని కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి సురేంద్రను పరామర్శించారు. అలాగే సురేంద్రకు మెరుగైన వైద్య సదుపాయాల కోసం నెల్లూరు తరలించారు. పాడి రైతులను అన్ని విధాలా ఆదుకునే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. జలుమూరు మండల కేంద్రంలోని స్థానిక పశు వైద్య కేంద్రం వద్ద రైతులకు పశువుల దాణాను అందజేశారు. ఆయన మాట్లాడుతూ 50% రాయితీతో వీటిని రైతులకు అందజేస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి లోకనాథం పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పొదిలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఆయన్ని చూసేందుకు వచ్చిన జనం కారణంగా 3 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో పొదిలిలో సందడి వాతావరణం నెలకొంది. దారి పొడుగునా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు.